महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 27వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. జూలై మాసానికి సంబంధించి చివరి వారం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ చూస్తే శుక్రుడు ఇక్కడ మిథున రాశిలోకి ఆయన స్వక్షేత్రం నుంచి మిత్రక్షేత్రంలోకి వస్తున్నారు. కుజుడు కూడా ఇక్కడ ఆయన మిత్రక్షేత్రం నుంచి శత్రుక్షేత్రం కన్యారాశిలోకి అడుగు పెడుతున్నారు. సో ఇక కుజ శనుల యొక్క సమసప్తమం కూడా జరుగుతుంది. శని బుధులు ఇద్దరు కూడా రెట్రాగ్రేడ్లో ఉన్నారు. సో అలాగే చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం పరిశీలించినట్టయితే కనుక ముఖ్యంగా సింహం, కన్య, తుల, వృశ్చికం సో 4 రాశుల మీదుగా కూడా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఈ విధంగా ఈ చంద్రుని యొక్క సంచారం ఆధారంగా మారిన ఈ మెయిన్ ట్రాన్సిటరీ ప్లానెట్స్ చేంజ్ ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వారికి మెయిన్గా పంచమంలో గురుడు, పంచమంలో శుక్రుడు, షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ కుంభరాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అంటే ఆది, సోమ, శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి, మెయిన్ సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం ఉంది. అలాగే ఆ రాశిధిపతి రవి కూడా షష్టమ స్థానంలో ఉన్నాడు. సో తెలియకుండానే ఈ రాశి వాళ్ళకి ఏంటంటే గతం వరకు వెరీ క్లోజ్గా ఫ్రీక్వెంట్గా మూవ్ అయిన వాళ్ళ నుంచి కొంచెం డిటాచ్ అవుదా ఉన్న ఫీలింగ్స్, అలాంటి ఆలోచనలు వస్తుండే ఆస్కారాలు ఉన్నాయి. అది బిజినెస్ పార్ట్నర్షిప్తో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, క్లోజ్ రిలేషన్స్తో కావచ్చు, ఉన్న ప్లేస్లో కావచ్చు. సో ఇలాంటి ఫీలింగ్స్ ఏర్పడుతుంటాయి. బట్ ఈ టైంలో రవి, బుధులు లాంటి గ్రహాలు షష్టమ స్థానంలో ఉండటం వల్ల శత్రు విజయాన్ని మీరు పొందే విషయంగా, శత్రు విజయాన్ని విన్ ఓవర్ యువర్ ఎనిమీస్, తప్పకుండా మీ శత్రువులపైన మీరు పై చేయి సాధించేటట్టు కాంపిటీషన్స్లో కానీ, కాంపిటీటర్స్ విషయాల్లో కానీ ఏ విషయం గురించి మీరు ఎక్కువ సమస్యగా ఫీల్ అవుతారో ఆ సమస్యలను దూరం చేసే విధంగా రవి అలాగే బుధుడు ఇద్దరు కూడా బాగా 6th హౌస్లో ఎగిస్తున్నారు. అలాగే మంగళ, బుధవారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి మెయిన్గా కుజుడి యొక్క సంచారం కూడా అష్టమ స్థానంలో మొదలవుతూ ఉంది. సో ఇక్కడ కుజుడికి శనికి సమసప్తమం పడింది అష్టమ స్థానంలో. కాబట్టి ప్లీజ్ అబ్జర్వ్, మంగళ, బుధవారాలు ఈ 2 రోజులు కూడా కొంచెం అబ్జర్వ్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఫ్యామిలీ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కొన్ని విషయాల పరంగా ఇక్కడ మంగళ, బుధవారాల్లో ర్యాష్ డ్రైవింగ్ కానీ, అలాగే అగ్రెసివ్ డెసిషన్స్ కానీ, ఆవేశపూరితమైన నిర్ణయాలు కానీ ఇలాంటివి లేకుండా ఉండవలసిన ఆస్కారం ఉంది. మెయిన్గా ఇక్కడ ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో, ప్రొఫెషన్ రిలేటెడ్గా కూడా కొంచెం ఈ టైంలో చిన్నపాటి ఓకే అలా స్మూత్గా వెళ్ళిపోతుంది కూడా కొంచెం ఏదో జర్కిచ్చినట్టు అనిపిస్తుంది మనకి. అలాగే సేమ్ ఇక్కడ షార్ట్ జర్నీస్లో కానీ, సిబ్లింగ్స్ త్రూ కానీ, నైబర్స్ విషయంలో కానీ ఇక్కడ కొంతవరకు అంత అనుకూలతలు కొంచెం తక్కువగా ఉన్నాయి మీ హెల్ప్ చేసే వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కూడా. సో ఇక్కడ గురు శుక్రవారాలు చూస్తే నవమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇక్కడ 9th హౌస్లో చంద్రుని యొక్క సంచారం ఉన్న ఆ రాశ్యాధిపతి శుక్రుడు భాగ్యంలో ఉన్నాడు. సో ఇక్కడ శుక్రుడు కూడా భాగ్యస్థానంలో అనుకూలిస్తే పంచమ స్థానంలో ఉన్నారు. అలాగే గురుడు కూడా పంచమ స్థానంలో ఉన్నారు. శుభగ్రహాలు 2 కూడా గురు శుక్రులు ఇద్దరు పంచమ స్థానంలో ఉన్నారు. సో ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్లో కానీ, మీ సంతాన అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కానీ, షేర్స్ విషయాల్లో కానీ, లవ్ లైఫ్ విషయానికి సంబంధించిన విషయాల్లో కానీ, సంతాన ప్రాప్తికి సంబంధించిన విషయాల్లో కానీ, ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ గురు శుక్రులు ఇద్దరు శుభగ్రహాలు త్రికోణ స్థానంలో సంచారంలో ఉండటం అద్భుతమైన రిజల్ట్స్ మీకు ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అది ఎడ్యుకేషన్ పరంగా, సంతాన పరంగా,
అలాగే మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో చక్కగా మీరు దాన్ని తదనుగుణంగా ముందుకెళ్ళే విధంగా. బట్ ఏంటంటే కుజుడి యొక్క అష్టమ స్థాన సంచారం మాత్రమే ఇక్కడ మనకి కొంచెం ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎలా అంటే వారాంతానికి చంద్రుడు కూడా ఇక్కడ మీకు దశమ స్థానంలోకి వస్తాడు. నీచ చంద్రుడు దశమ స్థానంలోకి వచ్చిన మళ్ళీ ఆ రాశాధిపతి కుజుడు మీకు అష్టమంలో ఉన్నాడు. సో కాబట్టి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో ఏ తప్పు దొరకకుండా, మనం ఎక్కడ దొరకకుండా అనవసరమైన విషయాలకి సంబంధించిన విషయాల్లో ఎక్కువ టార్గెట్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి అష్టమంలో ఈ యొక్క కుజుడి యొక్క సంచారం వల్ల. షార్ట్ జర్నీస్లో అయినా సడన్ జర్నీస్లో అయినా కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఏలినాటి శనిలో సెకండ్ హౌస్లో శాటర్న్ రెట్రోగ్రేడ్ అవుతుండగా ఇక్కడ అష్టమ స్థానంలో కుజుడిని చూస్తున్నాడు. శని కుజుల యొక్క సమసప్తమం జరగటం ఇక్కడ అటు ఫ్యామిలీ ఓరియంటెడ్గా వచ్చే చిన్నపాటి ఇష్యూస్, దానివల్ల ప్రొఫెషన్ కొంచెం డిస్టర్బ్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి జనరల్గా. సో ఇక ఈ కుంభరాశి వాళ్ళకి సంబంధించి మెయిన్ మనం చూస్తే కుజకేతువులు, కుజుడు యొక్క అష్టమ స్థాన సంచారమే అండ్ శని యొక్క ద్వితీయ స్థాన సంచారం, ఈ రెండింటి వల్ల కొంచెం ఎఫెక్ట్ మనకు కనిపిస్తూ ఉంది. ప్రతి శనివారం చక్కగా శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం, నీలాంజన సమాభాసం చదువుకోవటం చాలా మంచిది. అలాగే కుజుడికి కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, ముందు హిమోగ్లోబిన్, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, మజిల్ రిలేటెడ్ పెయిన్స్ కావచ్చు, వీటి విషయాల్లో ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే కొంచెం చూసుకోవడం, చెక్ చేసుకోవటం. అంటే ధరణీ గర్భ సంభూతం, నీలాంజన సమావాసం, ఈ రెండు మంత్రాలు, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం ఈ టైంలో చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.